ఉమన్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా 6 మృతి చెందారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను రిమోట్ వర్క్కు మార్చాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 26 వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యా సంస్థలను ఆదేశించింది. వరదల నేపథ్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉమన్లో భారీ వర్షాలు సృష్టిస్తున్న బీభత్సం ఏ విధంగా ఉందో స్క్రీన్ పైన మనం చూడొచ్చు. నివాస సముదాయాలు సగానికి పైగా మునిగిపోయిన దృశ్యాలు ఓవైపు కనిపిస్తూ ఉంటే, కరెంటు పోల్తో సహా కార్లు కూడా ఆ వరద నీటిలో ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఆకస్మిక వరదలు మొత్తానికి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ఆకస్మిక వరదల కారణంగా దాదాపు 6 మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. కుండపోతగా కురుస్తూ ఉన్న వర్షాలతో కార్లు వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సర్వత్రా కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు రిమోట్ వర్క్కు మార్చాలంటూ అక్కడి ప్రభుత్వం సూచించింది. ఈ నెల 26 వరకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలంటూ విద్యా సంస్థలను కూడా ఆదేశించింది. వరదల నేపథ్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉన్న పరిస్థితి. لا لا ما في وادي، هذا انا اسوي ماي داخل مني. شوف عندك زياده وادي، هذا المسجد كله شوف. هذا سيارتي اصلا خالي راح اتبع